బిగ్ బాస్ 9లో సంజన ఈజ్ ఎ గేమ్ చేంజర్. సంజన 2 డేస్ నుంచి ఎంత కంటెంట్ ఇస్తుందో, ఈరోజు కూడా అదే కంటెంట్ ఇచ్చింది. ఆమె అల్లరిగా, ఇన్నోసెన్స్‌గా అసల ఆమెను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత గొడవ జరుగుతున్నా సరే, ఈమె వల్ల గొడవ అయినా సరే ఆమె అంత హ్యాపీగా ఏదో జరుగుతుంది, నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చుంది. అసలు ఆమెను చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు. ఓ మై గాడ్! తన స్ట్రాటజీస్ అర్థం కాక హౌస్‌మేట్స్ కూడా ఫస్ట్ ఏదో కావాలని చేస్తుంది అనుకున్నారు గానీ, తర్వాత ఆమె స్ట్రాటజీగా చేస్తుందని వాళ్ళకి లేట్‌గా అర్థమయ్యి, ఈ వాళ్ళు రేపేం చేస్తది సంజన గారు, ఈరోజు ఏం చేస్తది సంజన గారు అని ఆమె చుట్టూ తిరగడమే సరిపోయింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ అందరి చూపు ఆమె మీదకి వెళ్ళిపోయింది. అంత కంటెంట్ ఇచ్చింది. అంత హౌస్‌మేట్స్ కూడా ఈమె ఏదో చేస్తుంది, ఏదో కంటెంట్ ఇస్తుంది, ఏదో ఉంది ఈమె దగ్గర అనే తన వైపుకి తిప్పుకుంది కంటెస్టెంట్స్. ఫస్ట్ అందరూ నామినేషన్ వేసింది ఆమెకే. అయినా ఆమె అంత స్ట్రాంగ్‌గా నిలబడి ఆమె చేసే అల్లరి చేష్టలు కామెడీ వేలో వెళ్తాయి అనుకుంది. ఆమె అనుకుంటే ఆమె మొత్తం హౌస్‌మేట్ అందరికీ ఎఫెక్ట్ కొట్టినా సరే, చూద్దాం ఏంటో ఏం జరుగుతుందో, ఒక మూవీలాగా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తుంటే పక్కన వాళ్ళందరికీ కాలుతుంది కానీ ఆమె మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. ఏంటంటే మామూలు విషయం కాదు. అంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఆమె అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది? మళ్ళీ ఫేస్లో ఆ నవ్వు, ఇన్నోసెన్స్ ఫేసు, ఓ మై గాడ్, సూపర్. అలానే ఈరోజు కూడా సుమన్ శెట్టి గారు సిగరెట్లు తాగడం వల్ల ఆయన హెల్త్ పాడవుతుందేమో అని చెప్పి ఆ సిగరెట్లు దాచేసి ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ఆమె నా దగ్గర లేవండి, నేను తాగలేదండి అని చెప్తుంది. కానీ ఉన్నాయని మాత్రం ఆయన ఎన్నిసార్లు తిరిగాడు ఆమె చుట్టూ, అయినా సరే ఆమె చెప్పలేదు. ఎందుకంటే తన హెల్త్ పాడవుతుందని కెమెరాకి చెప్తుంది. ఆమె మంచి హ్యూమన్ బీయింగ్ కూడా అని నాకు అనిపించింది. అవసరమైతే సిగరెట్ బదులు యాపిల్ కట్ చేసి ఇస్తానంటుంది కాబట్టి తప్ప నా దగ్గర సిగరెట్ ఉందని మాత్రం తను చెప్పలేదు. ఇదంతా అయిపోయినాక సంజన గారు ఇమాన్యుయల్కి లేడీ గెటప్ వేసి వీళ్ళిద్దరూ చేసిన కామెడీ కూడా చాలా బాగుంది. తర్వాత సంజనని బిగ్ బాస్ కన్సెషన్ రూమ్కి పిలిచారు. ఇంటి సభ్యులు ఆమె కన్సెషన్ రూమ్లోకి వెళ్ళాక బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అయితే ఆమె అందరి గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తున్నారని చెప్పింది. ఎంటర్టైన్మెంట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తే బిగ్ బాస్ ఏమన్నారంటే, మిగిలిన హౌస్మేట్స్ అందరూ మీతో విభేదిస్తున్నారు, హౌస్మేట్స్ మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా అనగానే ఆమె, అవును బిగ్ బాస్, నాకు వాళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు అనిపిస్తుంది, అయినా సరే నేను స్ట్రాంగ్ వాళ్ళని, నా ముఖం మీద నవ్వు పోనిచ్చను, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఏది జరిగినా సరే అని చెప్పింది. దానికి బిగ్ బాస్ మీరు నిర్భయంగా నిలబడ్డారని అభినందించారు. తర్వాత బిగ్ బాస్ ఆమెకి సూపర్ పవర్ ఇచ్చారు. అది ఏంటంటే కెప్టెన్సీ అవ్వడానికి ఒక 5గురిని సెలెక్ట్ చేయమని చెప్పగానే ఆమె నన్ను కూడా కలుపుకున్నా అంటే, మీ ఇష్టం, మిమ్మల్ని కలుపుకునైనా మిమ్మల్ని కలుపుకోకపోయినా అని ఆయన చెప్పగానే నాతో ఇంకో 4గురిని తీసుకుంటానని చెప్పారు. బిగ్ బాస్ ఏమన్నారంటే ఓనర్స్ 2 తీసుకోవాలి, టెండెన్స్ నుంచి 2 తీసుకోవాలని చెప్పారు. ఆమె ఓనర్స్ నుంచి హరీష్ని, డెమాన్ పవన్ని తీసుకుంది. అలానే వేల్ టీం నుంచి సృష్టిని అండ్ ఇమాన్యుయల్ని తీసుకుంది. అదే విషయం బయటికి వచ్చి ఈ కంటెస్టెంట్స్ అందరికీ చెప్పినా నమ్మలేదు. ఈమెను ఎందుకు పిలిచారు అని. అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బయటకు వచ్చి బయట జనాలకి తెలుసు సంజన ఎంత కంటెంట్ ఇస్తుంది అనేది. ఒక 2 ఎపిసోడ్స్ మొత్తం ఆమె నడిపించింది, ఆ విషయం వాళ్ళకి తెలియదు, అంత కంటెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ కూడా ఆమె అభినందించారు. వీళ్ళెవరు కెప్టెన్సీ టాస్క్ ఇలా సెలెక్ట్ చేయమన్నారు అని బిగ్ బాస్ చెప్పారని సంజన చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదు. ఆమె ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చుంటారు, ఆమెకి ఇలా చేస్తే
కెప్టెన్గా సెలెక్ట్ అవుతావు అని ఏదేదో వాళ్ళంతటా వాళ్ళే ఊహించుకుంటూ వాళ్ళ బ్రెయిన్ బాల్ చేసుకున్నారు తప్ప ఈవెన్ నమ్మలేదు. తర్వాత ఓనర్స్లో కూడా వీళ్ళకి ఒకరికొకరికి గొడవ అయ్యింది. మనీష్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. ఫుడ్ గురించి ఇష్టమైన వాళ్ళకి మీరు ఇస్తున్నారని శ్రీజాని ప్రియాని వీళ్ళు అనేసరికి వీళ్ళు మీరు ఇస్తున్నారు కదా, మీరు మమ్మల్ని అంటున్నారు, మీరు ఇవ్వకపోతే అనొచ్చు, మేము మీరు ఇచ్చి మమ్మల్ని అంటారేంటి అనేసరికి కొంచెం సైలెంట్ అయిపోయాను. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే ఈ 5గురు వాళ్ళకి సపోర్టర్స్గా ఇంకో 5గురిని తీసుకున్నారు. అలా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ పేరు వదలకు బెదరకు గేమ్. వాళ్ళని పట్టుకుని ఉండాలి. కింద రాడ్స్ ఉంటాయి. వేరే టీం వాళ్ళు వచ్చి గ్రీన్ లైట్ పడగానే రాడ్ని తీయాలి. చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. అలా గేమ్ స్టార్ట్ అయింది.